హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. ఈరోజు వీడియోలో పిల్లలతో పాటు పెద్దలు కూడా బ్రేక్ఫాస్ట్లోనికి తినగలిగే ఎంతో హెల్దీ రెసిపీ ప్యాన్ కేక్స్ని అయితే చూపిస్తున్నాను. సో ప్యాన్ కేక్స్ కోసం మెయిన్గా కావాల్సినవి ఏంటంటే బాగా పండిపోయిన అరటిపండ్లు అండి. ఇంకా తినలేము అనుకున్న స్టేజ్లో ఉన్న అరటిపండ్లను అయితే తీసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇది మ్యాష్ చేసుకోవడానికి మనకి గ్రైండర్ ఏమీ అవసరం లేదండి, జస్ట్ ఫోర్క్తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దానిలోనే ఒక ఎగ్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఫోమ్ వచ్చేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అందులోనే కొంచెం మిల్క్ కూడా వేసుకోండి. సో పాలు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో పాలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ మిక్స్లో అయితే ఇప్పుడు మనము ఒక స్పూను గోధుమ పిండి అయితే వేసుకోవాలి, ఒక పెద్ద స్పూను. దాని తర్వాత అందులోనే ఒక స్పూను ఓట్స్ వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి, ఓట్స్ పౌడర్ ఏం అవసరం లేదు. తర్వాత నేనైతే ఇందులో రాగి పిండి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం పొడి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనకి బనానా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ బెల్లం అవసరం పడదు. సో బెల్లం కొంచెం వేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే అవైతే వేసుకోండి. నేనైతే పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్నాను, లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా మెలన్ సీడ్స్, ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. దీనికైతే బేకింగ్ సోడా ఏం అవసరం లేదు, చాలా టేస్టీగా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ కానీ బటర్ కానీ వేసేసుకొని ఇలా చిన్న చిన్న కుకీస్లా మనం వేసేసుకుంటే టేస్టీ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.